వాక్యములో నుండి దాని కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము. పన్నెండవ వచనం 2వ లైను, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇప్పుడు 7వ వచనంలో రాయబడిన మాట చదువుదాం అందరం కలిసి. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. చాలు. ప్రభు సహాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాం. దివ్యమైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదముల కొరకై మరోసారి హృదయపూర్వకమైన ప్రభా మరి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా మోసేషన్లో నిన్ను ఆరాధించే దాని కొరకు మీరిచ్చిన శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ప్రభా మరి తిరిగి మా మధ్యలో మీ శరీరము మీ రక్తము సూచనగా ఇచ్చిన ఈ పాత్ర ప్రియమైన తండ్రి రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేవా మరి మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యముగా మేము పాలు పొందే దాని కొరకై స్పష్టంగా మీరు మాతో మాట్లాడము. ప్రభు బిడ్డలమైన మేమందరము కూడా మీరు కోరిన రీతిలో యోగ్యముగా మేము పాలు పొందుట్లో దయ చూపిస్తురండి. ప్రభా తిరిగి దాసుని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభా మీ సిలువ చాటున మరుగుపరచండి. ప్రభా నీ పాత్రగా పనిముట్టుగా మీరు నిలవబెట్టండి. నీ ప్రజలకి ప్రభా అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము ప్రభా మీరు నాకు దయచేయమని, మేలుకై ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్ చదువుదాము, కొంచెం పెడతాము. దేవుని వాక్యంలో మనము ప్రభు వాళ్ళ కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము ఈ యొక్క 12వ వచనాన్ని మనము చూస్తుంటున్నాం. చూడండి, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇప్పుడు 7వ వచనంలో రాయబడిన మాట కూడా చదువుదాం. చూడండి, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి అనే మాట రాయబడింది. కాబట్టి అంటే ఆరాధన కొరకు ఈ వచనములో దయ అనే మాటని మనం తీసుకొని దేవుడు ఎవరి పట్ల దయ చూపినాడు అనే ఆ విషయాన్ని మనం చూసాం. కాబట్టి ప్రభువుని అలాగున మనం ఆరాధించాం. తిరిగి మనము ఆయన శరీర రక్తమాంసములలో పాలిభాగస్తులుగా మనం చేయబడాలి. ఆయన శరీర రక్తమాంసములో మనము పాలిభాగస్తు చేయబడాలి అంటే బైబిల్లో రాయబడిన మాట దేవుడు దయగలిగిన వాడు అని రాయబడింది. కాబట్టి దేవుడు అంటాడు ఏమని, క్రీస్తు యొక్క అడుగు జాడలలో అపోస్తుడైన పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఆ మాట రాయబడి ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడలలో మనం ఏం కావాలంట, నడవాలి అని పేతురు గారు తెలియజేస్తాడు. ఇప్పుడు పౌలు కూడా అంటాడు కదా ఏమని, నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారము మీరు నన్ను పోలి ఏం చేయమన్నాడు, ఆయన నడుచుకోమన్నాడు. కాబట్టి దేవుడు దయగలిగిన వాడు. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా ఆయన అడుగు జాడలలో నడిచే మనము కూడా ఏమి కలిగి ఉండాలా, ఏమి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలా, గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఆయన దయాళుడు, ఆయన దయగలిగిన వాడు. కాబట్టి ఆయన శరీర రక్తమాంసములలో పాలిభాగస్తులుగా చేయబడే మనము కూడా ఏం కావాలంట, దయగలిగి ఉంటేనే తప్ప నిజానికి మనము పాలు పొందటానికి అర్హులము కానే కాము. ఇది వాస్తవం, బైబిల్ మనకు సెలవిచ్చేది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియమైన ప్రభు బిడ్డలారా దయగలిగినటువంటి వారు
దయగలిగినటువంటి వారు, అంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంటే ఎవరు దయగలిగి ఉన్నారు, ఎవరు దయ చూపించినటువంటి వారు ఉన్నారు అనేది బైబిల్లో 5 వ్యక్తులు మనం చూద్దాం. అంటే వారు దయగలిగి ఉన్నారు. అంటే వారు దయ చూపించటానికి నిజముగా అసలు వాళ్ళు ఏం కలిగి ఉన్నారు అంటే, ఒక వ్యక్తి దయ చూపించాలంటే ఆ వ్యక్తి మొదట ఏం కలిగి ఉంటే ఆ వ్యక్తి దయగలిగి ఉంటాడు అనేది బైబిల్లో 5 సంగతులు ఉన్నాయి. మనం చూద్దాం. కాబట్టి ఆ 5 సంగతులు మనము చూసి మనము ఆయన శరీరం రక్తమాంసములు మన పాలి భాగస్తులుగా చేయబడదు. మొట్టమొదటిగా ఎవరు దయగలిగి ఉన్నారు, ఎవరు దయ చూపినారు అంటే రండి, ఆదికాండము 50వ అధ్యాయము చదువుదాం. రండి, ఆదికాండం 50వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుతాము. ఆదికాండము 50వ అధ్యాయము 21 వచ్చిన చదవండి అమ్మా. 21 చదవండి. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి, చాలు. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలా, నేను పోషిస్తానన్నాడు. అంటే పోషిస్తానన్నాడు అంటే ఇక్కడ యోసేపులో మనకి ఏం కనపడుతుంది? యోసేపులో మనకి దయ కనపడుతూ ఉంది. అంటే యోసేపు దయగలిగిన వాడుగా ఉన్నాడు అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే మనకు బాగా తెలుసు, బాగా ఎరుక మనకి. తన సహోదరులు అనేటువంటి వారందరూ కూడా ప్రియమైన ప్రభు బిడ్డలారా యోసేపుని ఏం చేసినారంటే వారు అసూయతో వారు నిండుకొని యోసేపును గుంటలో పడవేసి తర్వాత యోసేపుని ఇస్మాయేలీలు కమ్మివేసినట్లు బైబిల్లో మనం చూస్తాం. సరే, కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు ఐగుప్తు దేశం ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి చేయబడిన తర్వాత యోసేపు యొక్క సహోదరులు అంటే తన తండ్రి అయిన యాకోబు, తన అన్నలు నివసిస్తున్న ఆ ప్రాంతానికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. తినటానికి వారికి ఏమీ లేదంట, ఆహారం లేదు. ఆహారం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చి ఆహారాన్ని, ధాన్యాన్ని తీసుకొని వెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తాం. ప్రియమైన ప్రభు గమనించాలి. అంటే నిజానికి యోసేపుని వాళ్ళు ఏం చేసినారు? అమ్మివేసినారు. చూడండి, అంటే యోసేపుకి వాళ్ళు మేలు చేసినారా, కీడు చేసినారా? ఏం చేశారు? వాళ్ళు కీడే చేసినారు. వాళ్ళు కీడు చేసినప్పటికీ కూడా చూడండి, యోసేపు తన అన్నల మీద ఎంత ప్రేమ ఉందో, అన్నల పట్ల యోసేపుకి ఏముందంట? ప్రేమ ఉంది. బైబిల్లో ఆ మాట మనం చూడండి. ఆదికాండం 43వ అధ్యాయము లేకపోతే తన తమ్ముడు తన అన్నల తర్వాత చూద్దాం. చూడండి, 43 ఫస్ట్ మాట 30 వచ్చిన చదవండి. 30 వచ్చిన 43 ఆదికాండం 43:30 వచ్చిన. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చిన రాయబడింది. గమనించాలి. ఇక్కడ యోసేపు యొక్క తమ్ముడు బెన్యామీను గురించి యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. మీరు అనొచ్చు, అన్నా వాళ్ళ తమ్ముడు కాబట్టి తమ్ముడు కొరకు ఏడ్చినాడు అంటే, ఒక తల్లి బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరంట? బెన్యామీను, యోసేపు ఎవరికి పుట్టినారు? రాహేలుకు పుట్టినటువంటి వారు కాబట్టి ఏడ్చినారు అని అంటారేమో. ఇంకొక మాట చూద్దాం. చూడండి, అక్కడ ఇంకొక మాట చూద్దాం. ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుదాము. చూడండి, 45వ అధ్యాయము ఆదికాండం 45వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం చదవండి, లేకపోతే మొదటి నుంచి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుటనున్న తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపులకి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరు అతని యొద్ద నిలిచి ఉండలేదు. గమనించాలా. 2లో అతడు ఎలుగెత్తి ఏడవగా ఏం చేసినాడంటండి చెప్పాలా, తన తమ్ముడు కొరకు ఏడవటానికి ఏం చేశాడంటే యోసేపు గది చూసుకున్నాడు. తమ్ముడు కొరకు ఏడ్చేదాని కొరకు యోసేపు గది చూసుకొని గదిలోకి పోయి ఏడ్చినాడు, గదిలోకి పోయి కన్నీరు గార్చినాడు. ఇప్పుడు 40 అధ్యాయంలో మనం చూసినాము. ప్రియమైన ప్రభు బిడ్డలారా, తన తమ్ముడు కొరకు మాత్రమే కాదు, తన అన్నలందరి కొరకు కూడా యోసేపు ఎలా ఏడ్చినాడంట? ఎలుగెత్తి ఏడ్చినాడంట. ఎలుగెత్తి ఎప్పుడు ఏడుతుంది తెలుసా? మనం ఎలుగెత్తి ఎప్పుడు ఏడుస్తాం చెప్పాలా? ఏదైనా కీడు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాము? దుఃఖము వేరు, ఏడుపు వేరు, ఎలుగెత్తి ఏడటము వేరు. చూడండి, ఎంతగా ఏడ్చినాడంటే యోసేపు ఎవరి కొరకు ఏడ్చినాడండి? తన తమ్ముడు కొరకు, తన అన్నల కొరకు యోసేపు ఏం చేసినాడు? ఏడ్చినాడు.
చూడండి, వాస్తవంగా వీళ్ళందరూ ఏమైనా ఆయనకి మేలు చేశారా, మంచి చేశారా, ఉపకారం చేశారా? లేదు. వాళ్ళు ఏం చేసినారు? ఆయనకి అపాయం తలబెట్టినారు, వారికి కీడు చేసినారు నిజముగా చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా యోసేపు తన తమ్ముని గురించి, అన్నల గురించి ఏం చేసినాడంట? కన్నీరు గార్చినాడు, ఏడ్చినటువంటి వాడిగా ఉన్నాం. నిజానికి నేటి దినాల్లో మనం చూస్తాం, ఎక్కడైనా సరే ప్రియమైన ప్రభు బిడ్డలారా, అటువంటి బంధము కలిగినట్టు అన్నదమ్ములు ఉన్నారంటారా? తమ్ముడు కొరకు ఏడ్చిన అన్నున్నారా? అన్న కొరకు ఏడ్చే తమ్ముళ్ళు ఉన్నారంట నేటి దినాల్లో. ప్రభు బిడ్డలంగా చెప్పుకునే మనము, ప్రభు బిడ్డలంగా పిలువబడే మనము నిజముగా ప్రియమైన ప్రభు బిడ్డలు గమనించాలా. ఏనాడైనా మన కుటుంబంలో ఉండము, లేకపోతే మన బంధువుల్లో ఉండము, అన్నల కొరకైనా తమ్ముళ్ళ కొరకైనా ఏనాడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయంటారా? చెప్పండి, నిజముగా గమనించాలా. అంటే యోసేపు అన్నల మీద, తమ్ముడి మీద దయ చూపించడం గల కారణాన్ని మనం తర్వాత చూద్దాం. ఆయన ఎందుకు దయ చూపించినాడు అంటే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఒక మాట ఇప్పుడు మనం చదువుదాం. చూడండి, ఒక మాట చదువుదాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ఎక్కడుంది ఆ మాట అంటే, చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చూడండి, తన సహోదరుని ప్రేమించువాడు చాలు. అంటే యోసేపు దయ చూపించడం గల కారణం ఏంటి? యోసేపులో ఏముంది చెప్పాలా? దయ అంటే ఊరికే రాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల దయ చూపాలి అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఏముండాలంటే ఆయనలో ప్రేమ ఉండాలా. ప్రేమ లేకపోతే అన్న మీదైనా, తమ్ముడి మీదైనా, అక్క మీదైనా, చెల్లి మీద, ఎవరి మీదైనా ఏమి రాదు? ప్రేమ రాదు. ఉంటుందా ప్రేమ? బైబిల్ సెలవిచ్చే మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంది? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చూడండి, అంటే వాస్తవముగా ఈ యోసేపు అనే వ్యక్తి ఆయన ప్రేమించిన వాడు, ఆయనలో ప్రేమ ఉంది. ప్రేమ కలిగిన వాడు, ప్రేమించే వ్యక్తి ఎక్కడున్నాడని అర్థం? ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? వెలుగులో ఉన్నాడని అర్థం. బైబిల్ మనకు సెలవిచ్చే మాట అది, గమనించాలి. ఇంకా మనం చదువుదాం. చూడండి, అతని యందు అభ్యంతర కారణం ఏదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో ఏమన్నాడంట? చెప్పలే. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి? వెలుగులో ఉన్నాడా, చీకటిలో ఉన్నాడా? ఎక్కడున్నాడంటే ఈ వ్యక్తి వెలుగులో ఉన్నాడు. అంటే ఈనాడు చాలామంది ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్పాలా? చెప్పరండి. ఎందుకని సహోదరు ప్రేమించలేకపోయిన కారణాలు ఏంటి? ఎక్కడ నిల్చున్నారంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వారు ప్రేమించలేరు. వెలుగులో ఉన్నటువంటి వారు ఏం చేయగలరంట? ప్రేమించగలరు. దీనికి బైబిలే దానికి రుజువు. ఇంకొక మాట ఉంది చూడండి, 4వ అధ్యాయం. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. చూడండి ప్రియులారా, 20వ వచనం చదవండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఏమంట చెప్పండి? ఎవడైనను దేవుణ్ణి నేను ప్రేమించనని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు ఏమవుతాడంట? అబద్ధికుడంట. అంటే వాస్తవముగా ఇప్పుడు యోసేపు అనే వ్యక్తి ప్రేమ కలిగిన వాడు, వెలుగులో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, తన అన్నల మీద, తమ్ముడి మీద ఏం చూపించినాడంట? ఆయన దయ చూపించినాడు. అన్నల మీద, తమ్ముళ్ళ మీద దయ చూపించడానికి గల కారణం ఏంటంటే యోసేపులో మనం ఏం చూస్తామంటే యోసేపులో ప్రేమ ఉంది. తన సహోదరులంటే తమ్ముడన్నా, అన్నన్నా, ఎవరన్నా యోసేపుకి ఏముంది? ప్రేమ ఉంది. వాళ్ళంతా హాని చేసినా, ఎంత నష్టపరిచినా, ఎంత తృణీకరించినా, ఎంత నెట్టివేసినా, ప్రియమైన ప్రభు బిడ్డలారా, నేను మంత్రి అయినాక మీ సంగతి చూస్తాను ఆయన అన్నాడండి. మనమైతే ఏం చేస్తాం? వాస్తవాలు మాట్లాడుకుందాం. మనమైతే ఏం చేస్తాము? ప్రతిదానికి ఏమొచ్చిందంట? డాష్. ఏం చెప్పాలా? ప్రతిదానికి టైం వచ్చింది. నాకు కూడా ఏమొచ్చింది? అందుకే నేను ఆ పదను ఉపయోగించలా. సమయం వచ్చింది, నాకు రాకుండా ఏం బాదు. కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు, కాలం తిరిగిద్ది. ఏదో ఒక రోజు నాకు కూడా ఏమొచ్చింది? సమయం వచ్చింది. అప్పుడు నేనేం చేస్తాను?
మీ అంతు నేను చూస్తా అన్నాడు ఆయన. అన్నాడండి ప్రభు బిడ్డలారా, అన్నాడా? ఆయన పలికిన మాట ఏంటంటే చూడండి, తన తమ్మును చూసి అన్నలను చూసి ఏడవటానికి వాళ్ళ ముందు ఏడిస్తే బాగుండదని చెప్పేసి ఏడవటానికి రూమ్ చూసుకొని గదిలోకి పోయి ఏం చేసినట్టు ఆయన ఎంతగా ఏడ్చినాడు. ఆయన ఎంతగా ఏడ్చినాడు కదా, నిజమా కదా? ఎవరి కొరకు ఏడ్చినాడంట? తమ్ముడు కొరకు ఏడ్చినాడు, అన్నల కొరకు ఏడ్చినాడు, వారి మీద దయ చూపినాడు. కారణం ఏంటంటే యోసేపులో ఏముంది? యోసేపులో ఏముందంట? ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమ యోసేపుని దయ చూపించమని ప్రియమైన ప్రభు బిడ్డలారా ప్రేరేపిస్తూ వచ్చింది. కాబట్టి ఇంకా చూడండి, ఒక మాటలో చెప్పాలంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయము 14 వచ్చింది చదవండి, 6:14 చదవండి. చూడండి, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, ఏంటంట? యోసేపు ఇది కూడా ఎరిగిన వాడు. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి ఏం చేస్తాడంట? ఇప్పుడు క్షమించినట్లా ఆయన క్షమించినాడు కదా. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ యొక్క అపరాధములు ఏం చేస్తాడు? ఆయన క్షమించును. అంటే యోసేపు క్షమించినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. కారణం ఏంటి అంటే చాలామంది వాస్తవంగా వారు కీడు చేత ప్రియమైన ప్రభు బిడ్డలారా, కీడు చేత వారు ఏం చేయాలనుకున్నారంట? క్షమించాలి. మేలు చేత లేదు, కీడు చేత వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? మేలుని జయించాలనుకున్నారు. ఎవరు? యోసేపు యొక్క సహోదరులు కీడు చేత మేలు జయించాలనుకున్నారు. కానీ యోసేపు ఏం చేసినాడు? రోమీయులకు రాసిన పత్రిక రండి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రభు బిడ్డలారా చదువుదాం. 12వ అధ్యాయము 20-21 రోమ పత్రిక 12:20-21. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేలు చేత యోసేపు కీడుని ఏం చేసినాడు? జయించిన. కానీ వాళ్ళ అన్నలు ఏం చేసినారంట? చెప్పాలి. ఎవరు రాబడింది అక్కడ? మేలు చేత కీడుని జయించినాడు, కానీ వాళ్ళు ఏం చేసినారు? కీడు చేత మేలుని జయించాలనుకున్నారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా యోసేపు తన అన్నల మీద, తమ్ముడి మీద ఏం చూపినాడు? ఆయన దయ చూపించినాడు. ఒక వ్యక్తి దయ కలిగి ఉన్నాడంటానికి రుజువు ఆధారం ఏంటంటే ఈ వచ్చిన ఆధారంగా ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగిన వాడై ఉండాలా. ఆ వ్యక్తిలో ప్రేమ ఉండాలా. ప్రేమ లేకపోతే ఏ మానవుడు కూడా ఏ మనిషి మీద దయ చూపించలేడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దయ చూపించలేదు అర్థం ఏంటి? ఆయనలో ఏమి లేదు? ప్రేమ లేదు. ఎక్కడున్నాడు ఆయన అంటే చీకట్లో ఉన్నాడని అర్థం. బైబిల్లో ప్రభు అంటాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. నావాడు కాదు అంటాడు. చూడండి, అంటే నువ్వు చూస్తున్న నీ సోదరుని నువ్వు ప్రేమించకపోతే నీకు కనబడని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావు? అంటే నీ కంటికి కనపడే నీ సహోదరునే సంఘాన్ని దేవుని బిడ్డలను నువ్వు ప్రేమించకపోతే నీకు కనబడే దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు అంటాడు దేవుడు. కాబట్టి ఒకటి, యోసేపు దయ చూపించిన గల కారణం ఏంటంటే యోసేపులో ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి దేవుడు దయగలిగి మన పర్వతాన్ని స్థిరపరిచినాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఆయన శరీర రక్త మాంసములలో పాలి భాగస్తులయ్యే మనం కూడా ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. ఒకటి, ఆ దయ కలిగి ఉండటానికి మూలం ఏంటంటే ఏముండాలంట? ప్రేమ అనేది ఉండాలి. ఇది మొదటి మాట. రెండవదిగా చదువుదాం రండి. రెండవదిగా ఎవరు దయ చూపించినారు అంటే చదువుదాం. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము చదవండి. 16వ వచనం అమ్మ. 2:16 చదవండి. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఎవరు అంటున్నారు ఈ మాట? బోయాజ్ అంటున్నాడు. ఎవరైనా ఊరుకుంటారండి? చెప్పరేంటి? ఊరుకుంటారా? మీకు అంటే మనకి అంటే మిరప తోటలు తెలుసు కదా. మిరపకాయలకి కోయటానికి వెళ్ళారు ఎప్పుడన్నా? మిరప కోతలకు వెళ్ళారు కదా.
మిరపకాయలు కోసిన తర్వాత కళ్ళాల మీద ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత వాటిని గ్రేడ్ చేస్తారు కదా, ఏమంటారు వాటిని? తాలుకాయలు, తాలుగాయలు అంటారు. తాలుగాయలు ఏరిన తర్వాత రైతు ఆ మిరప పంటని మార్కెట్లో అమ్మేదాని కొరకు మొదట ఏం చేయాలా? అవన్నీ రాశిగా కూర్చోాలి, అంటే రాసిపోయాలన్నీ. రాసిపోసేటప్పుడు గమనించండి, మీరు గంపలు పెట్టి మిరగాయలన్నీ కూడా రొల్లి గంపలు వేసి రాసి పోస్తూ ఉంటారు. ఒక్కసారే కింద అన్నీ రావు. మనము ఇట్లా ఏరి గంపలు వేసిన తర్వాత కింద ఏముంటాయి? కొన్ని మిరపకాయలు ఉంటాయా లేవా? కింద కొన్ని మిరపకాయలు ఉన్నప్పుడు మనం కూడా ఒక సంచో, ఒక గోతమో, ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక గంప తీసుకొని పోయి వాళ్ళు అట్లా కుప్ప వేసిన తర్వాత ఏరుకుంటూ ఉంటే ఊరుకుంటారా రైతులు? ఊరుకుంటారండి? చెప్పరేంటి? ఏ రైతు కూడా ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే ఇప్పుడు పరిగెరుకోవడానికి వెళ్ళాలంటే గూళ్ళు వేసిన తర్వాత అంటే అక్కడక్కడ కంకులు ఏమవుతాయి? కింద పడిపోతాయి. కంకులు ఉంటాయి కాబట్టి వాటిని ఏరుకోవచ్చు. కొంతమంది అయితే రైతులు కూలోళ్ళను పెట్టి వాటిని కూడా ఏం చేస్తారు? ఏరిస్తారు. అక్కడ ఒక కంకి ఉంటే ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఆమె కొరకు మీరు ఏం చేయమన్నాడు ఆయన? పిడికిళ్ళు అంటే ఏంది? పట్టుకున్నాడు కంకులు ఏం చేయమన్నాడు ఆయన? పడవేయమంటున్నాడు. అంటే పడవేయమంటున్నాడు ఏంటి అర్థం? ఇక్కడ మనకేం కనపడుతుంది? ఆయనలో రూతు పట్ల ఏముందంట? దయ ఉంది. రూతు మీద ఆయన ఏం చూపిస్తున్నాడంట? దయ చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను యజమానిగా నేను లేకుండా నేను ఇంటికి వెళ్ళాను అనుకో, నా పనివాళ్ళు ఊరుకుంటారా? పనివాళ్ళు ఊరుకోరు కాబట్టి పనివాళ్ళు కూడా గద్దించినాడు. ఏమని తెలుసా? మీరు ఆమెని ఏమనవద్దు. ఇంకా మీకు కావాలంటే ఆమెకి తినేదానికి పెట్టండి, త్రాగేదానికి ఆమెకి ఇవ్వండి, కానీ ఆమెను మాత్రమే మీరు గద్దించొద్దు, ఆమెను ఏమనొద్దు మీరు అని ఈ బోయజ్ అనే వ్యక్తి రూతు మీద దయ చూపినట్లు బైబిల్లో రాయబడింది. కాబట్టి రెండవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఈ బోయజ్ అనే వ్యక్తి దయ చూపించగల కారణం ఏంటి? రెండవ తలంపు, దయ చూపడానికి ఏముంటే దయ చూపించవచ్చు అంటే రండి, ఆ ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 24వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 19-21 వచ్చిన చదువుదాం. 20-21 మీరు జాగ్రత్తగా చదవాలి, వినాలా బైబిల్లో. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండిపోవలెను. ఇప్పుడు ఈమె విధవరాలా కదా? విధవరాలే కదేమే, విధవరాలేమే. ఇప్పుడు చదవండి. ఇప్పుడు 20 చదవండమ్మా. నీ ఒలీవప్పును ఏరుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికిని ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉంటివని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెను నీకు ఆజ్ఞాపించుచున్నాను. లేదా ఆజ్ఞాపించినానంటే ఇది ఆజ్ఞ. ఇదేంటంట? ఇది ఆజ్ఞ. అంతే. రాజు ఆజ్ఞ ఇచ్చినాడంటే ఆజ్ఞకి ఏం కావాలా? కట్టుబడి ఉండాలా కదండి? కట్టుబడి ఉండాలంతే. ఆజ్ఞను ఏం చేయకూడదంట? అతిక్రమించినారంటే చెరసాల్లో వేస్తాడు రాజు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అంటే? నీవు నీ పొలములో ఉన్నటువంటి పరిగిని నువ్వు మరలా ఏరుకోవద్దు. ఏదైనా నువ్వు మర్చిపోయి వస్తే దాన్ని మరలా నువ్వు వెళ్ళి తెచ్చుకోవద్దు. ఇది నేను పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాల కొరకు నేను దానిని ఉంచినానని ప్రభు చెప్పినాడు. ఇప్పుడు రెండవదిగా బోయజ్ అనే వ్యక్తి రూతు మీద దయ చూపించడానికి బోయాజులో ఏముంది? ఇప్పుడు ఏముంది బోయాజులో? దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేసేవాడు? అనుసరించేవాడు. ఒకటి, దయ చూపాలంటే ప్రేమ ఉండాలి. రెండవది, దయ చూపాలంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా ఆ వ్యక్తిలో ఏముండాలంట? దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పక పాటించేవాడు అయి ఉంటేనే తప్ప
ఆ పని చేసేవాడుగా. చేస్తాడా? ఎప్పుడో చెప్పాడులే దేవుడు, అది ఎప్పుడో చెప్పాడు కదా, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు అయింది అని అనుకోవచ్చు కదా ఆయన. చెప్పాలా? ఇక్కడ కాదు, వేరే పొలంలోకి వెళ్ళి ఏరుకోమ్మా, ఇక్కడ వస్తావింది. ఈ ఊరకు, నీకు ఊరకు వచ్చింది, మాకు ఊరకు వస్తాయా చెప్పు? దీనికోసం ఎంత ప్రయాసపడ్డాం మేము, ఎంత కష్టపడి మేము పొలము దున్ని విత్తనం వేసి నీళ్లు కట్టి దాన్ని మేము కంటికి రెప్పలా దాన్ని కాపాడి దాన్ని మేము కూర్చుకుంటామంటే ఈరోజు నువ్వు వచ్చి ఏరుకుంటానంటే ఎట్లా కురుద్ది అని అన్నాడండి? అమ్మ అన్నాడు ఆయన? అనలా. కారణం ఏంటంటే గమనించాలా, బోయాజులో మనం ఏం చూడొచ్చు అంటే, బోయాజు దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేసినాడు? పాటించినాడు, ఆజ్ఞలు గైకొన్నాడు. బైబిల్లో రాయబడిన ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కానీ బోయాజు ఆజ్ఞను మీరలా, ఆజ్ఞను అతిక్రమించలా. ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన మనసులో ఉంచుకొని ఏం చేసినాడంటే, తన పనివారు చెప్పినాడు, మీరు పిడికలు విడిచిపెట్టండి, ఆమెను మీరు గద్దించొద్దు, ఆమెను ఏరుకోలేడు అని చెప్పినాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలు అనుసరించినాడు కాబట్టి ఆయనలో ఏముంది? దయ. దయ అనేది ఊరికే రాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దయ చూపాలంటే ఆ వ్యక్తిలో ప్రేమ ఉండాలి. రెండోదిగా దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయాలంట? పాటించాలి. అప్పుడు ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 112వ కీర్తన. ప్రభు బిడ్డలారా, 112 చదువుదాం. 9వ వచనం. 112:9. వాని దాతృత్వము కలిగి బేదలకిచ్చును. చూడు, వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి బోయాజు యొక్క నీతి ఎట్లా నిలిచిందంట? నిత్యము కూడా నిలుచును అనే మాట మనం చూస్తున్నాం. అంటే బోయాజు యొక్క నీతి నిత్యము నిలవటానికి గల కారణం ఏంటంటే, బోయాజు దాతృత్వము కలిగి ఏం చేసినాడు ఆయన? చెప్పాలా? బేదలకు ఇచ్చినాడు. దాతృత్వము కలిగి బేదలకు ఇచ్చినాడు కాబట్టి ఆయన నీతి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, బోయాజు యొక్క వంశములో నుండి పుట్టినాడు యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకి కారణమైనటువంటి వాడిగా ఉన్నాడు. మరి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో బోయాజు రూతు యొక్క ఉన్నారు. కారణం ఏంటి అంటే, దేవుని ఆజ్ఞల్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు, పాటించిన వాడుగా ఉన్నాడు, దాతృత్వము కలిగి బేదలకు ఇచ్చినాడు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన నీతి ఎప్పటి వరకు నిలిచిందంట? నిత్యము అంటే ఎల్లకాలం అని అర్థం. నిత్యం అనే మాటకి ఆరంభం లేదు, అంతము లేదు, అది ఎప్పుడు ఉండేది. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. ఈ భూమి అంతమైపోయేంత వరకు కూడా బోయాజును గురించి ఏం చేస్తారంట? చెప్పుకుంటూనే ఉంటారు. కారణం ఏంటి అంటే, ఆయన దాతృత్వము కలిగి బేదలకు ఏం చేసినాడంట? పంచి ఇచ్చినట్లు రాయబడింది. కారణం ఏంటి? ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను గైకున్నటువంటి వాడు కదా, గైకున్నటువంటి వాడు. ఏనాడైనా ప్రభు బిడ్డలారా, ఏనాడైనా ఇటువంటి అనుభవంలో జీవించామా? నిజమో చెప్పాలి అంటే ఎవరికైనా బేదలైనటువంటి వారికి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయంటారా? ఎవరికైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? చెప్పరేంటి? కొంతమంది ఇళ్ళ దగ్గరికి అడుక్కోవడానికి వస్తారు కదా, వాళ్ళు కూడా ఏమంటారు? పోండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? కాళ్ళు చేతులు ఉండే పని చేసుకోలేవా? ఏది నువ్వు ఇచ్చే రూపాయి 2 లేదా 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలకి ఆయన కాళ్ళు పోవాలా, చేతులు పోవాలా? ఏది నువ్వు ఎంత ఇవ్వడానికి? 10 రూపాయలు, మహా అయితే 10 రూపాయలు ఇస్తావేమో, ఏమండి? 100 రూపాయలు ఇస్తామేమో, లేదా 500 ఇస్తామేమో, 1000 ఇస్తామేమో. దానికి ఏమంటావు? నీ కాళ్ళు చేతులు బాగానే ఉండే అంటే ఏంది అర్థము? కాళ్ళు చేతులు లేకపోతే అంటే నీ 100, 200, 500 కోసం ఇప్పుడు ఆయనకి ఏం కావాలా? కాళ్ళు చేతులు పోవాలి ఆయనకి, అంతేనా? దాని మీనింగ్ అదే కదా, వాస్తవమే కదా. కానీ బైబిల్లో రాయబడిన నీళ్ళు పోయేవానికి ఏంటంట? చెప్పరేంటి? నీళ్ళు పోయబడి అని ఉంటుంది. నీళ్ళు పోయబడిన బైబిల్లో ఉంది. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడంట. ఎవరికి అప్పించువాడు? దేవుడికి అప్పిస్తే ఎక్కడుంటాయి? భద్రంగా ఉంటాయి. ఒకవేళ నీ టైంలో కాదు, నీ కుమారుల టైంలో కాదు, నీ మనవరాల టైంలోనైనా అవి నీకేమవుతాయి? ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఎవరికి అప్పిస్తే? దేవుడికి. అవునా కదా?
అంటే మనం ఇచ్చిన ఏమైనా పోతాయేమో, కానీ మనుషులకి ఇచ్చినవి దేవుడికి ఇస్తే ఏం కావు, పోతాయా? పోవు. అంటే మనుషులకి ఇచ్చిన పోత ఇవ్వలేక చాలామంది తీసుకొని ఎగ్గొట్టి ఏం చేసుకుంటావు, చేసుకోపో. నోట్లు ఏం చేస్తే నోట్లు 5,000, 10,000, 20,000, ₹1,00,000 ఏం చేస్తాయి నోట్లు? కాకపోతే ఊరకు రాసుకోవటం వ్యవస్థ చెప్పాలని నోట్లు, ప్రామిస్ నోట్లు అయ్యి. నిజమే నేను చెప్పేది, అబద్ధం కాదు. నోట్లు ఏం చేయవు, ఇచ్చేవని ప్రూఫ్ వాటి కోసం ఏం చేయవు. కానీ బైబిల్లో రాయబడింది, వాడు దాతృత్వము కలిగి బేదలకి ఇచ్చాడంట, వాని నీతి ఏమైంది చెప్పాలి, నిత్యము నిలిచింది. అలాంటి వాడిని ప్రభు మర్చిపోతాడా? రండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 6:10 చదువుదాం ఆ మాట. హెబ్రీ పత్రిక 6:10 చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఏం కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడే దేవుడు. నీవు చేసినటువంటి కార్యము అది కూడా పరిశుద్ధులు చేసిన దాన్ని ప్రభు మర్చిపోతాడా? మరుస్తాడా దేవుడు? చెప్పాలా? బైబిల్లో ఉంది కదా, తల్లి అయినా మరుచునేమో అన్నాడు కదా. తల్లి అయినా మరుచునేమో అని బైబిల్లో ఉంది. యెషయా 66:13 ఆ మాట మనం చూస్తాం. తల్లి ప్రేమ ఎంత గొప్ప ప్రేమో గమనించాలా. 66 ఎముకలు ఇరగదీస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి భరించి 9 నెలలు మోసి తల్లి కంటది బిడ్డని. 66 ఎముకలు ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో తల్లి బిడ్డకి ప్రసవించేటప్పుడు అంత నొప్పి వస్తుందంట. అటువంటి తల్లి తన బిడ్డలను మరచునా? చెప్పరేంటి? కానీ ప్రభు ఏమన్నాడు అంటే, తల్లి మరచునా అనగా అర్థం అంటే తల్లి మరవదు. ఒకవేళ తానైనా మరచునేమోగా నేను నిన్నేంగాని అన్నాడు దేవుడు, మరవనన్నాడు దేవుడు. అంటే పరిశుద్ధులకు మనము ఉపచారము లేదా ఉపకారము మేలు చేసిన దానిని ప్రభు ఎన్నడూ కూడా ఏం చేయడు, ఆయన మరవడు. కానీ బోయజ్ అనే వ్యక్తి రెండవదిగా రూతు పట్ల ఏం చూపినాడంట? ఆయన చెప్పండి, దయ చూపినాడు. కారణం ఏంటి? ఆయనలో ఏముంది? దేవుని యొక్క ఆజ్ఞలను ఆ వ్యక్తి గైకొనినటువంటి వాడు. చెప్పండి, ఒకటి ఎవరు? యోసేపులో ఏముంది? ప్రేమ. రెండవది ఎవరంట? బోయాజులో ఏముంది? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నటువంటి వాడు. మూడో వ్యక్తిని చూద్దాం రండి. సమూయేలు రెండవ గ్రంథం 9 సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము. సిస్టర్ మొదటి వచ్చిన చదువు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. మూడవదిగా యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు పైన దావీదు ఏం చూపినాడు? దయ చూపినాడని బైబిల్లో ఉంది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, నిజముగా చెప్పండి, సౌలు అంటే ఈ మెఫీబోషెతుకి సౌలు ఏమవుతాడు? తాతగారు అవుతాడు కదా. తాతగారు అవుతాడు. ఎన్ని సంవత్సరాలు దావీదుని సౌలు తరిమినాడు అంటే చంపటానికి దాదాపు 13 సంవత్సరాలు తరివాడు. సౌలు దావీదుని చంపటానికి 13 సంవత్సరాలు తరిమిన తర్వాత ప్రియమైన ప్రభు బిడ్డలారా జరిగే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సౌలు తన కుమారుని యోనాతాను యుద్ధంలో చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత దావీదు ఏమంటున్నాడు? యోనాతానును బట్టి నేను ఏం చేయాలి? ఉపకారము చూపటానికి ఆయన కుటుంబీకులు ఎవరైనా ఉన్నారని అందరిని అడుగుతున్నాడు. ఆయన అందరిని అడిగినాడు. ఎవరు చేయగలరండి? చేస్తారా? ఎవరైనా చేస్తారా? చెప్పండి. నన్ను తరిమాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడు, ఆయన కుమారుడు ఆయన ఎవరంట? మనవుడు. అసలు వాళ్ళ పేరు అనేది నాకేం కాకూడదు, నాకు వినబడకూడదు. ఎందుకు తెలుసా? ఎన్ని సంవత్సరాలు తరిమాడు నన్ను? 13 ఏళ్ళు తరిమాడు. నాకు తినటానికి కొన్నిసార్లు ఆహారం లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు లేవు. నా భార్య ఎక్కడుందో, ప్రియమైన ప్రభు బిడ్డల, నా తండ్రి, నా అన్నదమ్ములు అందరినీ విడిచిపెట్టా. నేను అరణ్యములో, ఎడారిలో, గుహల్లో దాక్కోవలసి వచ్చిన పరిస్థితి నాకు రప్పించిన వ్యక్తి ఎవరంట? సౌలు. అటువంటి సౌలు చనిపోయిన తర్వాత తన కుమారుడు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఎంత మేలు చేయాలనుకున్నాడండి? ఎవరైనా మేలు చేస్తారా?
నిజాలు మాట్లాడుకుంటే వాస్తవంగా మనం చేస్తామండి? వాస్తవంగా మనం చేస్తామా? చేయము. ఒక చిన్న మాట అంటేనే మాట్లాడరు. చాలామంది మాట్లాడతారా? చిన్న మాట అంటే మాట్లాడరు. వాస్తవం కదా, మాట్లాడరు. లేదా ఇష్టం లేదనుకో ప్రియమైన ప్రభు బిడ్డలారా, అసలు మాట్లాడరు, ముఖం చూపించరు. లేకపోతే ప్రైజ్ లాడు చెప్పరు, కనబడ్డా కానీ ముఖం స్టార్ట్ చేస్తారు, కనీసం ప్రైజ్ లాడు కూడా చెప్పరు. అంటే నా సంగతి మన సంగతి నేను చెప్పేది కాదు, అంటే అన్ని సార్లు ఉన్న పరిస్థితి నేను చదువుతా ఉన్నా. చిన్న మాటన్నా మనము ఓర్చుకోలేమే, మనం పడలేమే. ఒక వ్యక్తిని చంపాలనుకొని 13 సంవత్సరాలు తరిమిన తర్వాత ఆయన చనిపోయినాక ఎలా మేలు చేయాలనుకుంటారు? ఎవరైనా ఎలా మేలు చేయాలనుకుంటారు? కానీ దావీదు మాత్రము మేలే చేశాడు కానీ కీడు చేయలా. దావీదు యోనాతాను మీద, ప్రియమైన ప్రభు బిడ్డల, తన కుమారుని మెఫీబోషెతు మీద ఏం చూపినాడు? ఆయన దయ చూపినాడు. బైబిల్లో రాయబడింది చూడండి, సమూయేలు 2వ గ్రంథములో మనం చూసినట్లయితే చూడండి, ఆ యోనాతాన్ సౌలు చనిపోతే ఆయన అంటాడు, దావీదు 27వ వచనం, 1వ అధ్యాయం 27వ వచనములో చూడండి, అయ్యయ్యో బలాజ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నందులు చూడండి ఏమైనారంట, నశించిపోయిరి. ఇక నువ్వు పోయావు, నాకు ఏమి లేదు నాకు చెప్పాలా? ఇక నువ్వు పోయావు, నాకు ఏ సమస్య లేదు, అంతేనా? నువ్వు పోయావు, నాకు ఏ సమస్య లేదు. ఇక చెప్పాలి, మన భాషలో చెప్పండి, ఏం చెప్పాలా? పేడ ఏమైంది? మన భాష చెప్పాలంటే పేడ విరగడైపోయింది. ఇక నేను ప్రశాంతంగా మనశ్శాంతిగా నా రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటాను. ఇక నీ పేరు, నీ ఊసు, నీ వంశం అనే పేరే లేకుండా పోయింది. ఇక హ్యాపీ ప్రశాంతంగా ఉంటాను అనుకున్నాడు దావీదు అంట బట్టలు దించుకొని, తల మీద ధూళి పోసుకొని, ముఖాలు నేలకు మోపి సాయంకాలం వరకు కూడా దావీదు ఏడుస్తూ ఉన్నాడని రాయబడింది బైబిల్లో. ఎవరి కొరకు ఏడ్చినాడు దావీదు అంటే, ఎవరైతే దావీదుకి కీడు చేయాలనుకున్నారో, దావీదుకి అపాయం తలబెట్టినారో, దావీదు చంపాలనుకున్నారో వారి కొరకు దావీదు ఏడ్చినట్లు బైబిల్లో ఉంది. ఇంకా దావీదు పలుకుతున్న మాట ఏంటంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుదాం. 1వ అధ్యాయము చూడండి, 20వ వచనం నుంచి చదువుదాం. 20వ వచనం నుంచి, ఫిలిష్తీయుల కుమార్తెలారా చూడండి, ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారు కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు. చూడండి, ఇట్లా చెప్పుకుంటే ఎవరికి అవమానం అండి? చెప్పాల, రాజులకు అవమానము, దేవునికి అవమానం అని దావీదు తలంచి ఏమంటున్నాడు? ఈ సంగతి ఎవరికి తెలియొద్దు, మరుగు చేయండి, దీన్ని మరుగు చేయండి. అంటే ఏంటి? సౌలు అలా చనిపోతే అది అపకీర్తి అని ప్రియమైన ప్రభు బిడ్డలారా దావీదు ఎంచి ఈ సంగతి ఫిలిష్తీయులకు ఏం కాకూడదంట, తెలియకూడదని చెప్పేసి దావీదు మాట్లాడుతున్నాడు. ఇంకా చదువుదాం చూడండి, ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి, చూడండి, గిల్బోవ పర్వతములారా, మా మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. ఎవరు చనిపోతే అండి, మా మీద మంచు కురవద్దు, మాకు వర్షం వద్దు, మా పంటలు బాగా ఫలించవద్దు. ఎవరు చెబుతారండి ఈ మాట? అంటారు ఎవరైనా? ఒక ఊరిలో మేము సేవ చేసిన దగ్గర బంధువులు ఒక ఇంటి పేరటోళ్ళు చనిపోతే, అది కూడా ఏదో వృద్ధులు కాదు యవనస్తులు ఒక ఆయన చనిపోతే బంధువులు వెళ్ళి చనిపోయిన వ్యక్తిని చూడలా. సరే, ఫస్ట్ ఆయనకి అనారోగ్యం ఉండి గుంటూరు జీజేస్లో ఉంటే కొంతమంది వెళ్ళి చూసినారు బంధువులు. ఆ ఇంటి వాళ్ళు మాత్రం వెళ్ళాల, వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు, మళ్ళీ రక్షణ పొందిన వాళ్ళే, మళ్ళీ పాలు పొందినవారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూసి పరామర్శించాల. సరే, అయిపోయింది. కొన్ని రోజులకి ఆయన చనిపోయిన తర్వాత అయినా సరే ఇంటికి వెళ్ళి చూడాలా లేదా? ఒకే కుటుంబం చెందిన వారు, రక్త సంబంధికులు, ప్రియమైన ఒకే ఇంటి పేటోళ్ళు, ఎప్పుడోనంట వాళ్ళకి గొడవ అయితే ఆ చనిపోయినానంట ఈయన్ని కర్ర తీసుకొని తల మీద కొట్టినాడంట. అది మనసులో పెట్టుకున్నారు వాళ్ళు. అది మనసులో పెట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత ప్రియమైన ప్రభు బిడ్డలారా వాళ్ళ ఇంటికి వెళ్ళాల. వాళ్ళు హోటల్ పనిచేస్తారు, ఇడ్లీ దోశలు అమ్ముతూ ఉంటారు వాళ్ళు.
వాళ్ళు రాలే. మేము వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నాకు తెలుసు వాళ్ళ సంగతి. నేను అడిగా తర్వాత ఎవరిని, ఆ చనిపోయిన ఆమె ఆ తల్లిని అడిగా, ఏమా అతను తల్లిని అడిగా, ఏమా వచ్చినారా వాళ్ళు చూడటానికంటే, అయ్యా వాళ్ళు రాలేదని చెప్పింది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే, చూడండి, ఒక ఇంట్లో ఉన్నటువంటి వారు రక్త సంబంధికులే చిన్నప్పుడు ఏదో జరిగిన చిన్న గొడవకి చనిపోతే వాళ్ళు ఆయన ముఖం చూస్తానికి వెళ్ళలేదు. ప్రభు బిడ్డలు గమనించాలి. కానీ దావీదుని చంపటానికి సౌలు అన్ని సంవత్సరాలు వెంబడించినప్పటికీ కూడా సౌలు చనిపోతే, యోనాతాను చనిపోతే దావీదు పలికిన మాట ఏంది? పర్వతములారా మీరు మంచుని మీరు కురిపించొద్దు, భూమి ఫలించినట్లు వర్షం పడొద్దు. తనలో ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతాడు ఆయన. అంటే దావీదులో మనకేమో కనపడుతుంది? దావీదులో దయ ఉంది. దావీదు అంత దయ చూపడం గల కారణం ఏంటంటే, నేను తర్వాత చదువుతా. చూడండి, ఇంకొక మాట చదువుతాం అక్కడే. చూడండి, 1వ అధ్యాయము ఎలా ఏడుస్తున్నాడంట ఆయన. 1వ అధ్యాయము చూడండి, 26. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. చూడండి, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి అని దావీదు ఎంతగా ఏడ్చినాడు. ఎవరి కొరకు దుఃఖించినాడు, ఎవరి కొరకు ఏడ్చినాడంటే సౌలు కొరకు, యోనాతాను కొరకు దావీదు అంతగా ఏడ్చినాడు. ఇప్పుడు దావీదు మేలు చేయటానికి, దయ చూపడానికి ఇప్పుడు ఎవరున్నారని వెతికితే వాళ్ళు చెప్పినారు. ఎవరంట మెఫీబోషెత్ ఉన్నాడయ్యా, ఆయనకు కుంటికళ్ళ కుమారుడు ఒక ఉన్నాడంటే పిలిపించండి అన్నాడు. పిలిపించిన తర్వాత ఏదో 2 మాటలు చెప్పి ఎంతో కొంత ఇచ్చి పంపించవచ్చా లేదా? ఆయన అన్నాడు, ఏమో తెలుసా, నువ్వు భయపడొద్దు, నీ తాత ఆస్తి అంతా నేను తిరిగి నీకు ఇస్తాను. ఒప్పుకుంటారండి ఎవరైనా? ఆ దినాల్లో సౌలు మొట్టమొదటి రాజు కాబట్టి ఎంత ఆస్తి ఉందో సౌలుకి. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరంటే సౌలు. 40 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కాబట్టి, మొదటి వ్యక్తి కాబట్టి ఎంత సంపాదించుంటాడో, ఎంత ఆస్తి ఉందో, ఎంత పొలం ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో. చూడండి, ఆ పొలము, ఆ వెండి, బంగారము అంతా కూడా ఏది కూడా నాకేమొద్దు, నీ తాత ఆస్తి అంతా నేను నీకు ఇప్పించేది అన్నాడు ఆయన. ఎవరంట? దావీదు. చదువు సిస్టర్. నువ్వు భయపడవద్దు, చూడండి, ఎప్పుడు వరకు అంట? సదాకాలం అంటే వాస్తవంగా ఆయన ఆయన ఇశ్రాయేలీకి రాజు. ఇంకో మాట చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ప్రియమైన వార్లరా, ఈ మెఫీబోషెత్ అనే సామాన్యమైన వ్యక్తే. ఒకవేళ సౌలు మనవడైతే అవ్వచ్చేమో కానీ అధికారంగా పరంగా చూసినట్లయితే ఆయన దావీదుతో సమానమైన వ్యక్తి కాడు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూర్చొని మనం భోజనం చేస్తామా? మనకి అవకాశం ఉంటుందా? చెప్పరేంటి? అవకాశం ఉంటుందా మనకి? లేదు. కానీ చిరకాలము నీవు నా బలయోధుడు ఏం చేయమన్నాడు ఆయన? భోజనం చేయమన్నాడు. ఇంకా ఏం చేసినాడంట చెప్పాలా? సౌలు సేవకుడిన సీబా అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనని పిలిచి ఆజ్ఞించాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ యజమానికి నీవు పంట వేసి భూమిని పండించి ఆ ధాన్యం తీసుకొచ్చి నీ యజమాని పోషణ కొరకు దాన్ని ఏం చేయమన్నాడు ఆయన? పండించమన్నాడు. ఎంత గొప్ప ధన్యత వచ్చింది ఎవరికి మెఫీబోషెత్ ఎంత ధన్యత వచ్చిందండి. పని చేసే పని లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చోటమే. పొలం ఉంది, పని చేయడానికి పని వాళ్ళు ఉన్నారు, అందరూ పంట పండించి ధాన్యం విడి తీసుకొచ్చి దాని ద్వారా పోషించబడి రోజు దావీదు దగ్గర కూర్చొని భోజనం చేయడం అంత గొప్ప ధన్యత అది. ఇవన్నీ దావీదు చేయటానికి దావీదులో ఏముందంటే చెప్పాలి, దయ చూపినాడు. ఆ దయ చూపడానికి కారణం ఏంటంటే దావీదు ఎవరంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అర్థమైందా? ఒకటి, దయ చూపాలి అంటే ప్రేమ ఉండాలి. రెండవది, దయ చూపాలి అంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. మూడవదిగా, దయ చూపాలి అంటే దేవుని చిత్తాన్ని ఏం చేయాలంట?
నెరవేర్చిన వాడై ఉంటేనే తప్ప ఏం చూపలేరు వారు? దయ చూపలేరు. ఇది బైబిల్ సెలవిచ్చే మాట. ఇది బైబిల్ సెలవిచ్చే మాట. ఇది మూడవది. రండి 4వ మాట చదువుదాం. నాలుగో మాట చదువుదాం. చూడండి 4వ మాట. రండి నిర్గమాకాండం 4వ మాట చదువుదాం. నిర్గమాకాండము చదువుదాం, త్వరగా చదువుదాం, సమయం అయింది. 4వదిగా 2వ అధ్యాయము, నిర్గమాకాండం 2వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా, 2వ అధ్యాయము 17 వచ్చిన చదువుతాం. 4వ వ్యక్తి 17 వచ్చిన 17. మందకాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారికి సహాయము చేసి మందకి ఏం పెట్టినాడంట? నీళ్లు పెట్టినాడు. అంటే ఇప్పుడు మోషే వారి మీద ఏం చూపినాడని అర్థం? దయ చూపినాడని అర్థం. అవునా కదా? ఎవరంట వీళ్ళు? ఎవరు వీళ్ళు చెప్పాలా? మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెలు. ఎంతమంది? 7. ఆ మాట చదువుదాం. పై వచ్చిన 16 చూడండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. చూడండి, అంటే ఇప్పుడు పశువుల కాపర్లు ఉన్నారు కదా, గొర్రెల కాపర్లు లేకపోతే పశువులు అంటే ఆ గేదెలు కాసే వాళ్ళు ఉంటారు పల్లెటూళ్ళలో. ఆ బావులు ఉన్నాయన్నమాట. బావులు ఉండేవి. బావులు ఉంటే వీళ్ళు మధ్యాహ్న సమయంలో ఏం చేస్తారంటే ఆ గేదెలను మేపిన తర్వాత, గొర్రెలను మేపిన తర్వాత మధ్యాహ్న సమయంలో కొన్ని సమయాలు ఏం చేసేవారంటే బావి దగ్గరకి వాటిని దోలుకొని వచ్చేవాళ్ళు. ఆ బావి దగ్గర ఏముండేవంట? తొట్లు ఉండేవి. తెలుసుగా మీకు? తెలుసుగా చెప్పాలా? బావి దగ్గర ఏముంటాయి? తొట్లు ఉండేవి. ఈ వీళ్ళు ఏదైనా కడవ లేకపోతే బకెట్తో తాడు కట్టి చేతులు బయలు ఉంటాయి కదా, ఆ నీళ్లు చేది తొట్లో పోసేవారు. అక్కడ కొంతమంది పశువులు కాపలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయమన్నారంటే వాళ్ళని పంపివేసినారు. ఏంటి మీరు అని చెప్పి పంపివేస్తే వాళ్ళకి సహాయం కూడా చేయాలి. అప్పుడు మోషే ఏం చేసినాడంటే వారిని పిలిచి వాళ్ళకి ఏం చేసినాడు? ఆయన సహాయం చేసినాడు. సహాయం చేసి ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారికి నీరు చేది పోసినాడని బైబిల్లో రాయబడింది. ఎన్ని చేది పోయాలా పశువుల మందలకి? ఎన్ని నీళ్ళు పడతాయి చెప్పాలా? పశువులు ఎన్ని నీళ్ళు తాగుతాయి? గేదెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి? అంటే ఒక మనిషి యొక్క శక్తి ఎంత? ఎన్ని నీళ్ళు చేదగలడు ఆ వ్యక్తి? చెప్పాలి మీరు. ఎన్ని నీళ్ళు చేదగలడు? ఎన్ని నీళ్ళు మోయగలడు? అంటే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, ఏది ఏమైనా మోషే వారి మీద ఏం చూపినాడు? ఆయన దయ చూపించగల కారణం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది కదా, గలతీ పత్రిక 6:2 ఏముంటుంది అక్కడ? మీరు చూడండి, ఒకని భారములు ఒకరు భరించుచు ఏం చేయమని ఉంటుంది అక్కడ? క్రీస్తు నియమము క్రమముగా నెరవేర్చని ఉంటుంది. అంటే ఏంటి అర్థము? ఒకని భారములు ఒకరు ఏం చేయాలంట? భరించాలి. అంటే వాస్తవముగా మోషే వారి మీద దయ చూపించడానికి ఏముంది మోషేలంటే, మోషే దేవుని ఇల్లంతటి ఏమైన వాడు? నమ్మకమైన వాడు కాకపోతే అసలు వాళ్ళకి నీళ్ళు పోసిన పని ఏముంది ఆయనకి? అంత అవసరం ఏముంది ఆయనకి? నిజమే కదండి. ఇప్పుడు ఏదైనా ఇబ్బందుల్లో సమస్యలో ఉన్నారు, సహాయంగా ఉన్నారు, నేనాడే నీకు సహాయం చేసేది, మీతో పాటు నేనాడే ఇక్కడ ఇబ్బంది పడేదని మనం తప్పుకొని మన దారి చూసుకొని వెళ్ళిపోతాం కదా మనం. నిజమే కదా? నాకెందుకు వచ్చింది? మీదేదో మీరే పడండి, మీ ఇబ్బందులు మీరే పడండి, మీ కష్టాలు మీరే పడండి, మీ భారం మీరే భరించిన మాకెందుకు అని మనం ఏం చేస్తామంట? దారి తొలిగి వెళ్ళిపోతామా లేదా? మాట్లాడరు, నిజాలు మాట్లాడండి. వెళ్ళిపోతామా లేదా? వాస్తవమే, వెళ్ళిపోతాం. కానీ మోషే అట్లా వెళ్ళలా. మోషే ఏం చేసినాడంట? సరే, వాళ్ళు మిమ్మల్ని తోలి వేసినా నేను మిమ్మల్ని ఏం చేయను? చేరదీస్తా. నేను మీకు ఏం చేస్తాను? సహాయం చేస్తా అని నీళ్లు చేది వాళ్ళకి పోయటానికి గల కారణం ఏంటంటే గలతీ 6:2. ఇప్పుడు ఆ మాట చదవండి అమ్మా. ఆ మాట చదవండి. ఒకని భారములు ఒకరు భరించి ఎలాగూ క్రీస్తు నియమము పూర్తిగా. క్రీస్తు నియమం ఏంది చెప్పాలా? దేవుని యొక్క నియమం ఏంది చెప్పండి. ఇప్పుడు చెప్పరేంటి? దేవుని యొక్క నియమం ఏంది అక్క? నాకు వినపడతలా, అట్లా చెప్పండి గట్టిగా. దేవుని యొక్క నియమం ఏంది అంటే ఒకని భారంలో ఒకరు ఏం చేయాలంట?
భరించాలి. ప్రభు చెప్పిన మాట అది. అది పూర్తిగా ఏం కావాలంట? నెరవేర్చాలి ప్రభు చెప్పిన మాట. కాబట్టి 4వదిగా మోషే దయ చూపించగల కారణం ఏంటంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం. రండి చివరి మాట చూద్దాం, సమయం లేదు. చివరి మాట రండి. చివరగా ఎవరు దయ చూపినారు అంటే అపోస్తుల కార్యములు ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ చివరగా 16వ అధ్యాయము 33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. చాలు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. 34లో రాయబడినటువంటి మాట చూడండి. 34 ఏమని రాయబడింది? మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి వారి పాదములను ఏం చేసినాడు? వారి గాయములు ఏం చేసినాడు? కడిగినాడని రాయబడింది. 2వది ఏం రాయబడింది అక్కడ? చెప్పాలా వారికి ఏం పెట్టినాడంట? భోజనము పెట్టినాడు. అంటే ఈ చెరసాల నాయకుడికి ఏముంది? వాళ్ళ మీద ఏముంది? ఆయనకి దయ ఉంది. పౌలు శీలల మీద ఈ చెరసాల నాయకుడు ఏం చూపినాడంట? దయ చూపినట్లు బైబిల్లో రాయబడింది. సరే, ఒకవేళ ప్రియమైన ప్రభు బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు ఆయన దగ్గర పనివారు ఉండరు అంటారా? పనివారు ఉంటారు కదా. ఏదైనా పనివారు చేయించవచ్చు కదా ఆయన. ఇప్పుడు ఆయన తన స్వతహా ఏం చేసినాడు? ఆయన వారి గాయములను కడిగినాడని రాయబడింది. 2వదిగా మనం చూసినట్టయితే వారికి ఏం పెట్టినాడు? ఆయన భోజనం పెట్టి. వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు ఎవరు? ఆయనకి ఏమవుతారు? చెరసాల్లో వేయబడిన తర్వాత ఇప్పుడు 23, 24 వచ్చిన చదవండి. ఏం చేసినాడు? వారిని కొట్టించి కాళ్ళకి ఏం బిగించినాడు? ఆయన బోండాలు బిగించి ఎక్కడ వేయించినాడు? వారిని చెరసాల్లో వేయించినాడు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, అటువంటి వ్యక్తి ఇప్పుడు చివరికి ఏం చేసినాడంటే వారి మీద ఆయన దయ చూపించినాడు. దయ చూపించడానికి గల కారణం ఏంటి అంటే నిజానికి ఆ వ్యక్తి ఎవరిని ఎరిగినాడంట? దేవుణ్ణి ఎరిగిన వాడైతేనే తప్ప ఖైదీల యొక్క గాయాలు ఎవరు గడుగుతారండి? చెప్పండి. ఖైదీల గాయాలు గడుగుతారా? వారికి భోజనం పెడతారా? కానీ ఆ వ్యక్తి చేసినాడు. కారణం ఏంటంటే ఆయన ఏమి ఎరిగినాడంట? దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన దయ చూపినాడు బైబిల్లో మనం చూస్తూ వచ్చినాం. అందుకే రాయబడిన మాట కీర్తన 30:7 రాయబడింది ఏంది? యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును ఏం చేసినావు? స్థిరపరిచినావు. ఆయన దయాళుడు కాబట్టి మనము కూడా ఏం కలిగి ఉండాలి? దయగలిగి ఉంటేనే తప్ప ఆయన శరీర రక్త మాంసములు ఏం కాలేము? మనము పాలి భాగస్థులము కాలేము. చెప్పండి, ఎవరెవరు దయ చూపించినారు? యోసేపు, బోయాజు, 3వది దావీదు, 4వది మోషే, 5వది ఎవరు? చెరసాల నాయకుడు. ఇప్పుడు యోసేపు దయ చూపడానికి యోసేపులో ఏముంది? యోసేపులో దయ కాదు, ప్రేమ ఉందా సిస్టర్? ప్రేమ. 2వది ఏముంది? బోయాజులో ఆజ్ఞలను పాటించిన వాడు. 3వదిగా దావీదులో ఏముంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. 4వదిగా మోషేలో ఏముంది? నమ్మకమైన వాడు. 5వదిగా చెరసాల నాయకుల్లో ఏముందంట? దేవుణ్ణి ఎరిగినవాడు. ఈ 5 ఉంటేనే మానవునిలోకి ఏమొస్తుంది? దయ వస్తుంది. కాబట్టి 5 అంతల అనుభవాలు మనం ఉంటేనే ఇప్పుడు ఏం కావాలా? ప్రభు బల దగ్గరికి రావాలి. ఏంటి 5 అంటే? 1 ప్రేమ, ఆజ్ఞలు పాటించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఇల్లంతా నమ్మకమైన వారుగా ఉండాలి. 5వదిగా పూర్తిగా దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి. అప్పుడే ఆయన శరీర రక్త మాంసములలో మనము పాలి భాగస్వామ్యం అవటానికి ఏమవుతామో? అర్హులుగా చేయబడతాం. లేకపోతే ఏం కాలేము? అర్హులము కాము. బైబిల్లో ఉంది కదా, ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకేం గల చేసుకుంటున్నాడు? శిక్షావిధి. కనుకనే మీలో అనేకులు ఏమైనారంట? రోగులు, బలహీన. చాలామంది ఏమైనారు? నిద్రించుతున్నారు. కారణం ఏంటి? ఆయన కోరిన రీతిలో ఏం చేయలేకపోతున్నాము? చెప్పాలా? పాలు పొందలేకపోతున్నామని అర్థం. కాబట్టి పరీక్షించుకుందాము, యోగ్యముగా పాలు పొందు. రండి మోకాళ్ళ మీదకి.